ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి లీడర్ కరువయ్యారా? ఇన్నాళ్ళు పార్టీకి అన్ని తానై వ్యవహరించిన ఆ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరిపోవడంతో కారు నడిపే డ్రైవర్ లేకుండా పోయాడా? కొత్త ఇన్ఛార్జ్ పదవి రేసులో చాలా మంది లీడర్లు ఉన్నప్పటికీ వారికి హైకమాండ్ ఇన్ఛార్జ్ పదవి ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొత్త ఇన్ఛార్జ్ను నియమిస్తారా, లేదంటే ఇలాగే తాత్సారం చేస్తారా? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట. ఆ జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీదే హవా. కానీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ బొక్కబోర్లా పడింది. పాలమూరు జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు ఉండగా కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఆలంపూర్లో విజయుడు, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే గెలిచారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో ఆ వెంటనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలో చేరిపోయారు. దాంతో నడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీని నడిపేందుకు డ్రైవర్ లేకుండా పోయారని క్యాడర్ పరేషాన్ అవుతోందట. ఇదే విషయమై పార్టీ నేతలు హైకమాండ్ దృష్టికి తేవటంతో కొత్త ఇన్ఛార్జును వెతికే పనిలో పార్టీ పెద్దలు బిజీ అయ్యారట. వీలైనంత త్వరగా గద్వాలకు కొత్త ఇన్ఛార్జిను నియమించాలని డిసైడ్ అయ్యారట. ఇందుకోసం కొందరు స్థానిక లీడర్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జోగులాంబ జిల్లా గద్వాలలో బీఆర్ఎస్ కు లీడర్ లేకుండా పోయారు. ఇటీవల కారు పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ అధికార పార్టీలో చేరటంతో గద్వాల నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను నియమించాలనే డిమాండ్ పెరుగుతోందట. దీంతో కొత్త ఇన్ఛార్జిను వెతికే పనిలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. అయితే కొత్త ఇన్ఛార్జి కోసం లోకల్ బీఆర్ఎస్ లీడర్లు తెగపోటీ పడిపోతున్నారట. ఇందులో నాగర్దొడ్డి వెంకటరాములు, గొంగళ్ల రంజిత్ కుమార్ ఇతర నేతలు తెగపోటీ పడుతున్నారట. తమకు ఒక్క ఛాన్స్ ఇస్తే తామేంటో నిరూపిస్తామని పార్టీ నేతలకు చెబుతున్నారట. మరికొందరు లీడర్లైతే ఓ అడుగు ముందుకేసి పార్టీ పెద్దలను కలిసి తమ పేరును పరిశీలించాలని కోరుతున్నారట. ఇప్పటికే జిల్లా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ద్వారా పార్టీ పెద్దలను తమ పేరు సిఫారసు చేయాలని కోరుతున్నారట. అయితే గద్వాల విషయంలో మాత్రం పార్టీ పెద్దలు డైలామాలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో గద్వాలకు ఇన్ఛార్జును ఎవరిని నియమించాలో తేల్చుకోలేకపోతుందట. కొద్ది రోజులు వేచి చూడాలని పార్టీ నేతలను పెద్దలు కోరినట్టు తెలిసింది. మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలో చేరటంతో కొద్ది రోజులుగా జోగులాంబ గద్వాల రాజకీయాలు స్తబ్దుగా మారాయట. ఇటీవల అధికార పార్టీపై నిరసన కార్యక్రమాలకు పార్టీ హైకమాండ్ పిలుపునిస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదట. దాంతో కారు పార్టీని నడిపే లీడర్ లేక క్యాడర్ మొత్తం బిత్తర చూపులు చూస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడిపే లీడర్ లేకుండా పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయని క్యాడర్ ఆందోళన చెందుతున్నారట. ఇదిలా ఉంటే పార్టీ మారిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి మరోలా ఉందట. అధికార పార్టీలో బండ్లను పట్టించుకునే లీడరే లేకుండా పోయినట్టు తెలిసింది. బండ్ల కృష్ణమోహన్ అధికార పార్టీలో చేరాక అదే పార్టీకి చెందిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యకు చుక్కలు చూపించారట. ఆయనకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ప్రోటోకాల్ విషయంలో తనకే ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారు. నియోజకవర్గంలో బండ్లకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వొద్దనే రీతిలో సరిత కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో ఎటు పాలిపోలేని ఎమ్మెల్యే బండ్ల సరితకు చెక్ పెట్టాలని సీఎం రేవంత్ కు వరుస ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. అయితే బండ్ల ఫిర్యాదును సీఎం రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నట్టు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, సరితా తిరుపతయ్య ఒకే పార్టీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సరితా హస్తం పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ టికెట్ తెచ్చుకొని ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఆమె బండ్ల కృష్ణమోహన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బండ్ల అధికార పార్టీలో చేరటంతో ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరనే అంశం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయిందట. ఒకవేళ అధికార పార్టీలో టికెట్ దక్కని పక్షంలో బండ్ల తిరిగి సొంత గూటికి చేరినా చేరొచ్చు. లేదంటే సరితా తిరుపతయ్య కూడా పార్టీ మారితే తమ వైపు తిప్పుకునేలా గులాబీ పార్టీ పావులు కలుపుతోందట. అందుకే కొద్ది రోజులు ఆగాకే గద్వాల నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జును నియమించాలని కారు పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇన్ఛార్జ్ నియామకం ఎంత ఆలస్యమైతే అంతే ఎక్కువగా కారు పార్టీకి ఇబ్బందే అనే చర్చ సైతం జరుగుతోందట.